హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసానండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూసి నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మగ్గులో ఉన్న వాటర్ ఏంటి, ఇందులో ఉన్న లిక్విడ్ ఏంటి, వీడియో చివరిలో చెప్తానండి. కొత్త చిట్కానండి. నేను చేసిన తర్వాతే యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నానండి. మీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. మా వీడియోతో ఎక్కడా స్కిప్ చేయకండి. మా ఛానల్లో కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే బోరు కట్టించకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, నేనైతే ఇప్పుడే గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి. కానీ షింకులో వాటర్ బ్లాక్ అయిపోయి వాటర్ అయితే అస్సలు వెళ్ళట్లేదండి. ఈ షింకులో ఉన్న వాటరు క్లియర్ అయిపోవటానికే ఈ వీడియో చేస్తున్నానండి. కొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇలాగే గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాయి, వాటర్ అయితే బ్లాక్ అయిపోయే ఉన్నాయండి. షింకులో వాటర్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. మనం 100,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. నేనైతే ప్లంబర్కి ఫోన్ చేశాను. 500 600 అవుతాయి మేడం అని చెప్పాడండి. ప్లంబర్కి మనం అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి అని కొత్త ఐడియాతో ఈ చిన్న చిట్కా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ చిట్కా ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఇలా బ్లాక్ అయిపోయి ఉంటాయి కదండి షింకులో, మనం చీపురు పుల్లలు పెట్టిన వాటర్ అస్సలు పోవండి. ఈ చిన్న ఐడియా మీ ముందుకు తీసుకొచ్చానండి. మీ అందరికీ నచ్చుతుంది. ఈ మగ్గులో ఉన్న వాటరు, ఇందులో కర్పూరం ముద్దను వేసానండి. ఈ చిన్న చిట్కా చివరిలో చెప్తానండి, ఇది ఎందుకు ఏంటి అనేది. ఇలాగా మనం స్పూన్తో కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఈ చిట్కా ఏంటో చూసేద్దాము. షింకులో బ్లాక్ అయిపోయిన వాటరు ఎలా వెళ్తాయో ఈ చిట్కా అయితే చూసేద్దాము. ఒక స్పూన్ వరకు సాల్ట్ కానీ ఉప్పును కానీ తీసుకుందామండి. ఈ వాటర్లో ఉప్పు కానీ సాల్ట్ని కానీ వేసేద్దాము. చూడండి ఎలా క్లియర్ అయిపోతాయో షింకులో బ్లాక్ అయిపోయిన వాటరు. మీరే చూడండి, ప్రూఫ్ చూపిస్తానండి మీకు. మనము ఏ పుల్లలు పెట్టలేదు. చూడండి వాటర్ ఎలా ఎలా వెళ్ళిపోతాయో. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కొత్త వీడియో మేమందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మా వీడియో ఎలా ఉందో. మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి. వాటర్ చూడండి కొంచెం తగ్గుతున్నాయి. షింకులో ఉన్న ఆయిల్ కూడా ఎలా పైకి వచ్చేసిందో చూడండి. వాటర్ నెమ్మదిగా అవే ఆ హోల్లో నుండి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎలా వాటర్ అన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో. ఉట్టి సాల్టే వేసామండి. మనము 100,000 అయితే ఖర్చు పెట్టలేదు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువేనండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ. మనము శ్రమ కూడా ఎక్కువ పడలేదండి. చూడండి వాటర్ ఎలా వెళ్ళిపోతున్నాయో. అవే క్లియర్ అయిపోయాయి కదండి వాటరు. మీరే చూశారు కదా. చూడండి ఎలా క్లియర్ అయిపోయాయో. ఇప్పుడు నీట్గా చేసేసుకుందామండి ఈ షింకును. చిన్న చిట్కా ఉపయోగించటం వల్ల ఎలా వాటర్ లోపలికి వెళ్ళిపోయాయో. షింకులో బ్లాక్ అయిపోయిన వాటరు మీరే చూశారు కదండి ప్రూఫ్. చూడండి ఎంత నీట్గా కొత్తదానిలాగా ఈ షింక్ వచ్చేసిందో. ఈ చిన్న చిట్కాతో షింకులో బ్లాక్ అయిపోయిన వాటరు ఎలా వెళ్ళిపోయాయో మీరే ప్రూఫ్ చూశారు కదండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనము షింకులో చికెన్ కడుగుతూ ఉంటాము, ఆమ్లెట్లు వేస్తూ ఉన్న గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. నీసు వాసన రాకుండా, అలాగే బొద్దింకలు రాకుండా ఈ చిన్న ట్రిక్ మీకోసం అండి. వేడి నీళ్ళల్లో కర్పూరం ముద్దనేసానండి. ఈ షింకులో ఇలా కనుక పోస్తే వాటరు నీసు వాసన రాదండి. కొత్త చిట్కానండి ఇది. బొద్దింకలు కూడా ఉండవు. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. కొత్త చిట్కా ఎలా ఉందో మా వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోను అలా టచ్ చేసి వెళ్ళిపోకండి. మా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. మళ్ళీ మీ ముందుకి కొత్త చిట్కాలతో, కొత్త సూపర్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటాయి. రాత్రులు అసలు మనల్ని నిద్రపోనివ్వండి. ఈ దోమలన్నిటికీ కొన్ని చిట్కాలని చెప్తానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము.
మన ఇంట్లో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి కానీ ముద్ద కర్పూరం కానీ తీసుకోవచ్చండి. ఈ టిప్స్ అన్నీ చాలా చాలా బాగా వర్క్ చేస్తాయండి. నేను ట్రై చేసిన తర్వాతే మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నానండి. మీరు కూడా ఈ వీడియోస్ అన్నీ చేయండి. ఈ వీడియోస్లో కొన్ని చిట్కాలన్నా మీరు ఫాలో అవ్వండి. 100% వర్క్ బాగా చేస్తాయండి ఇవన్నీ. చూడండి, ఒక కర్పూరం ముద్ద కానీ కర్పూర బిళ్ళలు కానివ్వండి, దోమల్ని తరిమి కొట్టాలి అంటే ఒక్క దోమ కూడా మన ఇంట్లోకి రావడానికి భయపడుతుందండి. ఈ టిప్స్ అన్నీ చేసిన తర్వాత మనము చాలా బాగా వర్క్ అవుతుందండి. నా దగ్గర మట్టి గ్లాస్ ఉంటే దీన్ని వాడుతున్నానండి. పాతదండి ఇది. ఇంట్లో ఉంటే ఈ గ్లాసులో మనం ఈ చిట్కాని చేసి చూపిస్తానండి మీకు. ఈ చిట్కాని మనం చేద్దామండి. మంచి వాటరు ఒక చిన్న గ్లాస్ వరకు ఈ మట్టి గ్లాస్లోకి యాడ్ చేసుకుందామండి. ఈ చిట్కా అయితే బాగా వర్క్ అవుతుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే కనుక చిన్న కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఈ వాటర్లో ఈ కర్పూరం ముద్దను వేద్దామండి. ఇదేనండి చిట్కా. ఈ కర్పూరం ముద్ద అయితే ఒక 25 డేస్ వరకు కరగదండి. రోజుకు రోజు కొంచెం కరుగుతూ ఉంటుంది. ఎలా కరుగుతూ వర్క్ చేస్తుందో ఈ చిట్కా, అలా దోమలు అసలు మన ఇంట్లో ఉండవండి. ఇది తీసుకెళ్ళి ఒక మూలలో పెడదామండి. మంచి వాసన కూడా ఉంటుందండి ఇల్లంతా. ఒక్క దోమ కూడా మనల్ని కుట్టదండి. మనని కుట్టాలి అంటే అది భయపడాలండి ఈ చిట్కా వల్ల. మీరు ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో హాయిగా చక్కగా నిద్రపోతారండి ఈ చిట్కాతో. మళ్ళీ ఇక్కడ నుండి వేరే చోటకి తీసుకెళ్ళి పెడదామండి తలుపు పక్కన. చాలా ఈ చిట్కా వర్క్ అవుతుందండి. ఒక్క దోమ కూడా మన ఇంట్లోకి రాదు. 5 నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న దోమలన్నీ ఇట్టే పారిపోతాయండి. మీరు ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. 25 రోజుల తర్వాత వెళ్ళి చూద్దామండి. చూడండి, ఈ కర్పూర ముద్ద ఎలా కరిగిపోయిందో. ఇంకా వాటర్ ఉన్నాయండి. నెల వరకు వస్తుందండి. మనం ఒక కర్పూర ముద్దను వేసామండి. ఒక్క దోమ కూడా ఉండదండి. ఇది ఒక చిట్కానండి. ఇంకో చిట్కాలోకి వెళ్ళిపోదాము. ఇంకో టిప్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని అందులో సాంబ్రాణి ధూపు వేస్తాం కదండి మనము. ఆ ధూపుని ఇందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని వెలిగించిన తర్వాత వేప ఆకులను యాడ్ చేద్దామండి. వేప ఆకులు చేదుగా ఉంటాయి కాబట్టి ఒక్క దోమ కూడా ఉండదండి. చూడండి, ఇదొక చిన్న టిప్ అండి మీ అందరి కోసం. ఇల్లంతా ఒకసారి అలా తిప్పుకొని ఏదో ఒక మూలలో ఉంచితే దోమలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. ముందుగా తలుపులన్నీ తీసివేసి ఇది వెలిగించిన తర్వాత ఒక గంట అరగంట వరకు ఇంట్లో ఒక పక్కన ఇలా మూల పెట్టేస్తే దోమలన్నీ వెళ్ళిపోతాయండి. అప్పుడు తలుపులన్నీ క్లోజ్ చేసుకోవచ్చు. ఇదొక టిప్ అండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి. ఇంకో చిన్న టిప్ని చూసేద్దామండి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఈ బిళ్ళలు వేప ఆకు వేసి వెలిగించి ఇంట్లో ఉంచిన ఒక్క దోమ కూడా ఉండదండి. మన ఇంట్లోకి దోమలు రావటానికి భయపడతాయి. ఏ మూలల్లో దోమలు దాక్కొని ఉన్నా ఇట్టే బయటకు వచ్చేసి వెళ్ళిపోతాయండి. చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ చిట్కా కూడా. ఈ చిట్కా కూడా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చలికాలం కాదు, ఎండాకాలం కాదు, వానాకాలం కాదు, మనకి అన్ని సీజన్స్లో దోమలు ఉంటూ ఉంటాయండి. ఏ చిట్కానైనా ఎప్పుడైనా మనం వాడచ్చు. మనము ఇంట్లో ఆల్అవుట్లు అవి వాడేవాళ్ళమండి. అవి ఒకప్పుడు పనిచేసేవి. ఇప్పుడైతే అంత వర్క్ చేయట్లేదండి. బాగా పనిచేయట్లేదు. ఇంకో చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. ఇది కూడా చూద్దాము. వేప నూనె వేసానండి. ఒక చిన్న బౌల్లో వేసి ఒత్తి ఇలా పెట్టుకున్న తర్వాత ఇదొక కొత్త చిట్కానండి. మీ అందరికీ నచ్చుతుంది. ఎవరు యూట్యూబ్లో కూడా చెప్పుండారండి. చిన్నుల్లిపాయని ఇందులో దంచి యాడ్ చేద్దామండి. అలాగే మనం ఇంట్లో వాడే చెక్క ఉంటుంది కదండి, చెక్క ఎక్కువ ఘాటుగా ఉంటుందండి. వేప నూనె కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఏ నూనె వాడాలి అని కొంతమంది అడిగారండి. వేప నూనె అయితే చేదుగా ఉంటుంది కాబట్టి దోమలు తొందరగా ఇంట్లో నుండి 5 నిమిషాల్లో పారిపోతాయండి. ఈ చిట్కాలన్నీ అన్నీ యూస్ఫుల్గానే ఉన్నాయండి. నేను చేసిన తర్వాతే నేను యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నానండి. మీరందరూ ట్రై చేయండి. అన్ని సీజన్స్లో దోమలు ఉంటాయి కాబట్టి ఏ చిట్కా అయినా ఉపయోగించుకోవచ్చండి. ఇట్టే ఇంట్లో నుండి
దోమలు పారిపోతాయి. ఇప్పటి వరకు నేను చూపించిన ట్రిక్స్ అన్నీ బాగా వర్క్ అవుతున్నాయండి. దోమలు ఇట్టే ఇంట్లో నుండి పారిపోతాయి. దోమలు మన ఇంట్లోకి రావడానికి చాలా చాలా భయపడతాయండి. ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి కదండి, మీరు ట్రై చేయండి. మా వీడియోస్ అన్నీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.